తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకుని అక్కడ భూములు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే 20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. సోమేష్ కుమార్ రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడే భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ భూమి పక్కనే ఆయన సన్నిహిత కుటుంబానికి చెందిన 123 ఎకరాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన సన్నిహిత కుటుంబానికి ఆయన భార్య పేరు మీద వారం తేడాతోనే రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. సోమేష్ కుమార్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాదా బైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. దాసరి రామమూర్తి, ఎల్లా వరలక్ష్మి, నామాల వేణుగోపాల్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. వీరిని సైతం విచారించాలని ఏసీబీ భావిస్తోంది. వీరికి కోకాపేటలోనూ అపార్ట్మెంట్లు, విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. కోకాపేటలో వీరి విల్లాలకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే బహుమతిగా యాచారంలో 20 ఎకరాలు కూడా పెట్టారని ఆరోపణలు వచ్చాయి.